నమస్తే. ఎన్నో బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్‌తో రెగ్యులర్‌గా మిమ్మల్ని పలకరిస్తూనే ఉన్నాను. సో, ఈరోజు ఒక మంచి బ్యూటీ టిప్ మన ఇంట్లోనే దొరికే వస్తువులు నేను మాక్సిమం ఇంట్లో దొరికే వస్తువులతోనే చెప్తాను. కారణం ఏంటంటే అది మాత్రమే కెమికల్ ఫ్రీ ఉంటుంది. సో, కెమికల్స్ ఏమి యూజ్ చేసుకోకుండా ఫేస్‌ని అలాగే నీట్‌గా క్లీన్‌గా ఉంచుకోవటం ఎలా అనేది ఇప్పుడు చేద్దాం. జస్ట్ 3 ఐటెమ్స్‌తో మనం ఎలా చేసుకోవచ్చు అనేది ఒకసారి ప్రిపేర్ చేసి చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు చూద్దాం. నిమ్మకాయ చాలా చాలా ఇంపార్టెంట్. నిమ్మకాయ అనేది మనకి సి విటమిన్గా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం చాలా క్లీనింగ్కి ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ షుగర్ కూడా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. స్క్రబ్కి షుగర్కి మించిన ఐటెం లేదండి, డామ్ షూర్గా చెప్తున్నాను. సో ఇది. అండ్ నెక్స్ట్ పసుపు కస్తూరి పసుపే వాడాలి. బయట నుంచి కొనుక్కునే పసుపు అయితే కస్తూరి పసుపే వాడండి. లేదా మీరు పసుపు కొమ్ములు తీసుకొని చక్కగా, లేదా ఏదైనా ఫార్మ్స్ నుంచి మీకు పసుపు వచ్చిన పని అయితే అంటే ఆర్గానిక్ పసుపు అయితే కనుక చాలా స్మెల్ అద్భుతంగా ఉంటుంది. ఆ స్మెల్తో కూడిన పసుపుని మాత్రమే వాడే ప్రయత్నం చేయండి. ఎందుకు అంటే మనకి బయట దొరికే పసుపులో ఖచ్చితంగా కెమికల్స్ ఉంటాయి. సో ఇది ఆర్గానిక్ పసుపు. మీరు కూడా ఆర్గానిక్ పసుపు అన్న వాడే ప్రయత్నం చేయండి. లేదా మీరు పసుపు కొమ్ములు తీసుకొని ఆ పసుపుని పట్టించుకొని లేదా మిక్సీలో వేసుకొని అదన్నా ట్రై చేయండి. ఫేస్కి పెట్టడం కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇది ఈ 3 ఐటమ్స్తో మనం ఏం చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ప్రిపరేషన్లో చూపిస్తాను. ఈ నిమ్మకాయ నుంచి ఫస్ట్ మనం రసం తీసుకోవాలి. ఈ రసం ఎంత ఉంటుంది అనేది మీకు చెప్తాను నేను. ఒక నిమ్మ బద్ద నుంచి యాక్చువల్గా ఎంత క్వాంటిటీ అనేది ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ తొక్కను పడేయొద్దు. దీంతో ఏం చేయాలి అనేది చెప్తాను. సో మొత్తం రసం తీసేసాక ఈ రసము టేబుల్ స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుంది. ఫేస్ మొత్తానికి టేబుల్ స్పూన్ అయితే 1 స్పూన్ సరిపోతుంది. లేదా మీకు టీ స్పూన్ అయితే 2 స్పూన్లు తీసుకోవాలి. రసం ఎంత తీసుకోవాలి అనేది ఇంపార్టెంట్. నిమ్మకాయలు ఇంపార్టెంట్ కాదు. ఒక నిమ్మ బద్ద చూపించాను. ఇప్పుడు రసం ఎక్కువ ఉంది కాబట్టి ఇందులో ఒక నిమ్మ బద్ద సరిపోయింది. కానీ యాక్చువల్గా అయితే రసం తక్కువగా ఉండే కాలం, మామూలుగా వేసవి కాలంలో చాలా తక్కువ ఉంటుంది. అదే మనకి వింటర్ సీజన్ అనుకోండి, రసం బాగా వస్తుంది, ఒక బద్దతో సరిపోతుంది. సో ఇది ఒక టేబుల్ స్పూన్ రసం సరిపోతుంది. అండ్ ఈ తొక్కని మాత్రం పడేయద్దు. మనకి స్క్రబ్బర్గా ఇదే యూజ్ అవుతుంది. దీంట్లో విత్తనాలు తీసేసి ఇదే యూజ్ చేస్తాము. ఫస్ట్ స్టెప్లో భాగంగా మనము ఈ నిమ్మ రసాన్ని ఒక చిటికెడు పసుపు వేసుకొని, ఆర్గానిక్ పసుపే వాడాలి. ఆర్గానిక్ పసుపు ఒక చిటికెడు వేసుకొని, నిమ్మరసం ఏదైతే ఉందో నేను టేబుల్ స్పూన్ అని చెప్పాను కదా, ఖచ్చితంగా ఆ టేబుల్ స్పూన్లో ఒక 1/2 స్పూన్ మాత్రమే తీసుకోవాలి. అంటే 1 టీ స్పూన్ సరిపోతుంది. దీంతో వేసుకొని దీన్ని మిక్స్ చేసుకొని, మీకు పింపుల్స్తో వచ్చిన మచ్చలు కానివ్వండి, నల్ల మచ్చలు, బ్లాక్ హెడ్స్, ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఇది వాడటం వలన కంప్లీట్గా పోయే ప్రయత్నం జరుగుతుంది. సో ఎలా మీరు వేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. నిమ్మకాయతో కంప్లీట్గా ఇలా మనం నిమ్మకాయ పసుపు కలిపిన దాంతో ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత దీంట్లో విత్తనాలు ఉంటాయి కదా, ఈ విత్తనాలు తీసేసి దీన్ని చక్కగా స్క్రబ్ చేసుకోవాలి. విటమిన్ సి పుష్కలంగా ఉండేది ఏదన్నా ఉంది అంటే అది నిమ్మ బద్దలోనే ఉంటుంది. అఫ్కోర్స్ సి విటమిన్ అండ్ ఈ విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. హెయిర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ డ్రింక్ కూడా చేసి చూపిస్తాను. నిమ్మరసం ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ నిమ్మరసాన్ని ఎలా తాగితే మంచిది అనేది కూడా ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తాను నేను. ఎప్పుడు తాగాలి అనేది కూడా చెప్తాను. సో ఇది ఫేస్కి ఇలా స్క్రబ్ మీరు ఇలా డిప్ చేసుకొని ఒక 10 to 15 minutes కంప్లీట్గా దీంతో ఇలా స్క్రబ్ చేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో భాగంగా దీన్ని క్లీన్ చేసుకోవాలి. కాసేపు ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత చాలా వరకు క్లీన్ అయిపోతుంది. మీకు రెగ్యులర్గా మీరు ఇలా చేసుకుంటే మొటిమలతో వచ్చిన నల్ల మచ్చలు ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా పోయే అవకాశం ఉంటుంది. సో ఇది క్లీన్ చేసేసుకున్నాక చూడండి ఎంత క్లీన్గా ఉందో. ఒకసారి క్లీన్ చేస్తేనే నీట్గా క్లీన్ అయిపోయింది. ఇక నెక్స్ట్ స్టెప్లో మనము మిగిలిన నిమ్మరసం ఉంటుంది కదా, ఇంకొక 1/2 స్పూన్ నిమ్మరసం ఉంటుంది. దాంట్లో
షుగర్ వేసుకోవాలి. షుగర్ కూడా అంతే, జస్ట్ 2 చిటికెళ్ళు అనుకోండి. షుగర్ ఒక 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకొని ఇది కూడా సెకండ్ స్టెప్లో మళ్ళీ నిమ్మబద్దనే తీసుకొని దీంట్లో చక్కగా డిప్ చేసుకొని దాంతో స్క్రబ్ చేసుకోవాలి. ఇది కొంచెం మృదువుగా చేయాల్సి ఉంటుంది, రాపిడి ఎక్కువగా ఉంటుంది షుగర్కి, కాబట్టి చాలా నిదానంగా కొంచెం టైం తీసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఇలా వేసుకోవాలి. నీట్ అయిపోతుందండి స్కిన్ మాత్రం. అసలు డస్ట్ అనేది ఎక్కడ మీకు కనిపించదు, చాలా నీట్గా క్లియర్గా క్లీన్గా కనిపిస్తుంది. సో నేను డిఫరెన్స్ మీకు చూపిస్తాను ఆఫ్టర్ వాష్. సో ఇలా 10 to 15 మినిట్స్ మస్ట్గా, అంటే టోటల్గా ఒక 1/2 an hour పడుతుంది. 1/2 an hour పట్టినా మీకు ఎటువంటి కెమికల్స్ ఉండదు, దీనివల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, ఇంకేదన్నా పెరిగిపోతాయేమో పింపుల్స్, ఇలాంటి డౌట్ కూడా ఉండదు. చక్కగా ఫేస్ నీట్ అయిపోతుంది, క్లియర్గా కనిపిస్తుంది స్కిన్. సో ఇలా 10 to 15 మినిట్స్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని క్లీన్ చేసుకొని ఫేస్ని ఇలాగే లీవ్ చేసేయాలి. మీరు దీన్ని కడగటం కానీ లేదా మీరు దీన్ని సోప్తో వాష్ చేయటం కానీ చేయొద్దు. లేదా మేము ఇమీడియట్గా బయటికి వెళ్ళే పని ఉంది, ఈ పని చేసిన వెంటనే వెళ్ళాలి అంటే మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని ఏమిటి అంటే కొంచెం గోరువెచ్చటి నీళ్లతో దీన్ని వాష్ చేసుకోండి, సోప్ పెట్టద్దు. సో ఎంత క్లియర్గా ఉంటుందంటే ఆ తర్వాత మీరు ఒకవేళ ఇంట్లోనే ఉండే పని అయితే కనుక జస్ట్ ఇలా, నేనైతే జాన్సన్ జాన్సన్ వాడుతున్నాను. మీ ఫేస్ ఆయిల్, మీకు ఏ ఫేస్ ఆయిల్ మీకు నప్పుతుంది, మీకు అదే ఇష్టం, చాలా సంవత్సరాలుగా వాడుతున్నంటే హ్యాపీగా వాడచ్చు. బట్ ఎనీ ఫేస్ ఆయిల్ ఇలా అప్లై చేసి ఫేస్ని ఇలా కొంచెం ట్యాప్ చేసుకొని ఆఫ్టర్ వాష్, అంటే గోరువెచ్చటి నీళ్ళతో కడిగిన తర్వాత మీరు బయటికి వెళ్ళాలి అనుకుంటే ఇలా ఆయిల్ అప్లై చేసి ఇలా ట్యాప్ చేసుకొని బయటకు వెళ్ళిపోవచ్చు. మీకే తెలుస్తుంది ఎంత క్లియర్గా ఉంటుంది స్కిన్, అంటే చాలా క్లియర్గా ఉంటుంది. మీకు వితిన్ 1/2 an hourలో మీ ఫేస్లో చాలా గ్లోయింగ్ కనిపిస్తుంది. కెమికల్స్ లేని ఒక మంచి ప్రోడక్ట్ మనం యూజ్ చేసామన్న ఫీల్ మీరు పొందుతారు. సో ఇలా రెగ్యులర్గా చేసుకోండి, అసలు పింపుల్స్ అన్న మాటే ఉండదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే బ్లాక్ హెడ్స్ చాలామందికి 30+ వాళ్ళందరికీ కూడా బ్లాక్ హెడ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని ఏం చేయాలో అర్థం కాదు. ఇది మీరు రెగ్యులర్గా కనుక పాటిస్తే బ్లాక్ హెడ్స్ సమస్య కంప్లీట్గా పోతుంది. సో మీ అందరికీ నచ్చుతుంది వీడియో అనుకుంటున్నాను. ఒకసారి ప్రయత్నించి చూడండి, ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.